డియర్ ఆల్, హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు మనము ప్రతిదినం ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం. ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. ప్రతిదినము దేవుని స్తుతించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనం. ప్రతిదినము దేవునికి మొరపెట్టాలి. కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనం. ప్రతిదినము దేవుని గూర్చి ప్రకటించాలి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనం. ప్రతిదినము దేవుని వాక్యమును పరిశోధించాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. ప్రతిదినము దేవుని వెంబడిస్తూ సిలువ ఎత్తుకోవాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.